పాపను రక్షించడానికి క్రీస్తు ఈ లోకమును వచ్చాను. వాక్యం నమ్మదగినది, వాక్యం నమ్మదగిన మనసులు కాదు కదా. అందుగురించే కృతజ్ఞత కలిగి జీవించాలి. అంటే కృతజ్ఞత కలిగి ఉండాలి మనసునికి, కానీ దేవునికి స్తుతించే వారిగా ఉండాలి కదా. అంటే చిన్న విషయాలుగా ట్యాంక్స్ అని చెప్పుకుంటామే, చిన్న చిన్న విషయాలుగా ట్యాంక్స్ సార్ మంచిదని చెప్తామే. దేవుడు నీ పట్ల నా పట్ల మేలు చేసినట్టుకు ఈరోజు సజీవ లెక్కలో ఉంచాడు, బలమునిచ్చాడు, శక్తినిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఎందుకు ఏం చెల్లించాలా? కృతజ్ఞత అసలు చెల్లించేవారుగా బతకాలని వాక్యం చెప్తుంది కదా. అంటే ఆదివారం వచ్చిందే అడుక్కుంటారు చాలా మంది. అంటే మరి అడుగుట అంటే మన అవసరాలు సోమవారం నుంచి శనివారం వరకు అడుక్కుంటున్నాం. ఆదివారము దేవు వచ్చిన పునరుద్ధాన దినం, దేవా ఈ గదివా ఆ గద పునరుద్ధాన దినం నుంచి ఈ పునరుద్ధాన్ని కాపాడి నేను స్తుతించాలా. అంటే దేవుడు చేసిన మేలుని స్తుతించాలా, గణపరచాలా, ఆరాధించాలి కదా. అడుకోవడం కాదు కదా, ఆరాధన వారిని దీవించు వీరిని దీవించు కదా. దేవుని సేవకు లాస్ట్ ప్రార్థన చేసేటప్పుడు వారిని దీవిస్తున్నారు. కాబట్టి పిల్లరా, ఆరాధన అడుక్కోవడము, ఆరాధనలో వేరే, మరి అడుక్కోవడం విన్నప్పుడు దేవుని మొరపెట్టడం వేరు కదా. కాబట్టి దేవుడు చేసిన ప్రతి మేలుకి స్తుతించాలా. 34 కీర్తనలో చూసినట్లయితే మరి దేవుని యొక్క సన్నిధానంకి వచ్చేటప్పుడు కానీ ఎప్పుడైనా అకస్మాత్ పొలం నుంచి ఇంటికి వచ్చినప్పుడు చిన్న చిన్న బోర్డరాయి తట్టుకొని పడేవాళ్ళు కొందరు, రకరకాల జబ్బులు గాయాలు తగిలి వరకు. కానీ కొన్ని సందర్భాల్లో చిన్న బోర్డరాయి తగిలి కింద పడేవాళ్ళు. కొంతమంది అంటాము అమ్మా పడిపోదు అంటుంటాము, చిన్న బోర్డరాయికి తగిలి అట్లే టక్కని దేవుడు నిలబడు. దేవుడు తన దూతలను పంపిస్తాడంట కదా. 34 కీర్తనలు చూసినట్లయితే వాక్యం ఈ రీతిగా చెప్తుంది కదా. వచనాన్ని చూడు ఎంత గొప్ప మాట. 34 కీర్తనలో మంచి మాట, విలువైన మాట. యెహోవా యందు భయభక్తుల వారికి ఏముండదనే మాట. 34 కీర్తన 7వ వచనం చూస్తే యెహోవా యందు ఆయన దూత కావలిని వారి. నాకు ఎంత గొప్ప ఆశీర్వాదం కదా, ఎంత గొప్ప ధన్యకరమైన జీవితం, ఎంత గొప్ప ఆశ. నా పిల్లలు కింద పడిపోతే మందిరాన్ని పని చేసుకొని దేవుడు ఒక దూతను పంపాడు. ఎమ్మెల్యేలు ఎంపీలు మనిషి బాడీ గార్డ్స్ 20,000 30,000 పెట్టుకుని మనిషి ఈ దేహాన్ని కాపాడు. కానీ మనకైతే ఆత్మ విషయమై దీనిలోని వారు పరలోక రాజ్యం మనకే ముందు ప్రథమ స్థానం. ధనవంతులు కూడా ఇస్తాడు, వారి వాక్యాన్ని ఒక రూటు మీద పోతారు కదా. మనకే ప్రథమ స్థానం. అందు గురించే సాక్షాత్తు యేసుప్రభు చెప్పిన మాట వాస్తవమే. ఇక్కడ చూసినట్లయితే అమూల్యమైన మాటలు వింటున్న మనము మన జీవితంలో వాక్యం పనిచేస్తుందా? వాక్యాన్ని దాచిపెట్టుకునే కాదు, ఈ మాటలు లోకానికి ప్రకటించాలి కదా. చదవడం ముందుకు చదవండి, మరొకసారి నా వచనాన్ని. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. నేను కూడా ఎన్నోసార్లు కూడా పడిపోతున్నాం, దేవుడు కాపాడు. బండి మీద వస్తున్నప్పుడు ఎన్నోసార్లు పడిపోతే అంటుంటారు, మనకు చెప్తున్నా పోయి రక్షించలేము. కానీ దేవుడు ఒక దూతని పంపించి తక్క నిలబెడతారు కదా. మీరు కూడా చాలా సందర్భాల్లో కింద పడిపోయే సందర్భాల్లో పడుతుంటూ అంటుంటారు కదా. అంటే మనం చేతులు ఎత్తి కూడా పోలేము. దేవుడు ఒక దూతని పంపించాడు. దేవుని బిడ్డలకి ఎంత రక్షణ కదా. అందుగురించే హెబ్రీ 2:3 ఇంత గొప్ప రక్షణ భాగ్యం నిర్లక్ష్యం ఎలా తప్పింది? ఇటువంటి ఒక ఆదివారాన్ని పునరుత్థానాన్ని నిర్లక్ష్యం చేరారు. ఎవరు అది నిర్లక్ష్యం చేస్తారో అది అంతే గల్లంతే, సార్థకం లేదు జీవితానికి. కాబట్టి మనం దేవుని సన్నిధానమై అందుబట్టి మరి ఎందుకు దేవా మంచి సావాసం ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాను అని కనపడతారు కదా. అందుబట్టే మరి అనేక అంటే కింద బోర్డ్రాయికి తగిలి కొంతమంది పెద్ద గాయాలు తగిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్నారు కదా. కానీ ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే నేను స్తుతిస్తున్నాను ప్రభు, నేను గణపరుస్తున్నాను ప్రభా, నీ నామాన్ని గొప్ప చేస్తున్నాను ప్రభా, నన్ను నా కుటుంబాన్ని సన్నిధానం అని ఆరాధన. అంటే ఆరాధించే విధానంలో కూడా మనం దేవుని కదా బలులు చేసేటప్పుడు కూడా ఆరాధిస్తున్నారు. కాబట్టి ఇంటికాడు కూడా మనము ఆరాధించు. ఇంటికాడు మన సమస్యల గురించి అందరి గురించి ప్రార్థన చేయొచ్చు కదా. అందుగురించి 90 కీర్తన 10వ వచనంలో ఈ బతుకు మరి ఎంతకాలం అనే మాట దేవుని వాక్యం చెప్తుంది కదా. ఎందుకు కృతజ్ఞతాసులు చెల్లించాలి? దేవుడికి కృతజ్ఞతాసులు చెల్లించాలా, మనిషికి కృతజ్ఞతగా ఉంటుంది. అంటే కృతజ్ఞతాసులు చెల్లించాలి దేవునికి, తండ్రి అయిన దేవునికి. మనుషులకి మాదిరికరమైన ఏమైనా మేలు చేస్తే థ్యాంక్స్ అండి, నువ్వు దేవునిలాగా వచ్చి మాకు సాయం చేసావు, చాలా ఆపదలు ఆదుకున్నావు, నాకు చాలా ఆప్తులు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా చాలా మేలు, నీకు థ్యాంక్స్ అని చెప్పుకుంటాం. కీర్తనకారుడు కూడా అంటాడు. కాబట్టి చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారం మనం దేనిని మరి ఎవరైనా చేసిన మేలు మర్చిపోతే నా ద్వారా ఇంత గొప్పోడైనావు, నేను ఇంత చేస్తే చదివిస్తే గొప్పోడైనాను, నా ద్వారా చెప్పుకుంటారు మనిషికి అంతే కదా. కాబట్టి ఎవరైనా చేసిన మేలు మరిచిపోతే చాలా బాధపడతాం.
కానీ దేవుడు మన పట్ల లెక్కలేని మేలు చేసి నా పట్ల ఎన్నో మేలు చేశాడు కదా. ఈ 3 పూటలు ప్రకృతిలో సూర్యుడు, చంద్రుడు, గాలి, నిప్పు ఇవన్నీ ఎవరివి? పెట్రోల్, డీజిల్ ఎవరైనా పోస్తారా సూర్యునికి? చెప్పండి, పోస్తారా? బైక్ వేసుకొని పెట్రోల్ కొట్టుకుంటే ఒక వచ్చే ఇంటికి వస్తాం. కానీ దేవుడు పంచభూతాలని నా పిల్లలు నా కొరకు బతకాలని అనేక జాతులు ఉచితంగా అవి సేవ దేవుడు చెప్పినట్టు మనము ఆయన మాట్లాడుతామా? అందు గురించి ఎంతో దేవుడు వ్యక్తపరుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అంతా ఆయన కొరకు బతకాలా, స్తుతించాలా, గణపరచాలా, క్రియారూపకంగా పని జరిగించాలని వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు కదా. 90 కీర్తన 10 చూడండి, వాక్యం ఏం చెప్తుందో. మా ఆవిష్కాలము 70 సంవత్సరములు, అధిక ఫలము ఉన్నడలా 80 సంవత్సరములు. ఇది గ్యారెంటీనా? గ్యారెంటీ లేదు. ఈ 60-70 సంవత్సరాలకు గుడ్గుమిడికి గ్యారెంటీ లేదు. మందులు కూళ్ళు తింటున్నాము, వస్తాయి రోగాలు, జబ్బులు, బాధలు. కాబట్టి ఈ బతుకు ఎవరి కొరకు బతుకుతున్నాము? లోకం కొరకు బతికి రప్పకొట్టు సంపాదించారుక దేవుని కొరకు, క్రీస్తు కొరకు ఒక స్థితిని, ఒక పౌలు, ఒక పేతురు చరిత్రలు దైవజనుల ద్వారా ఎంతో మట్టుకు విన్నాం. మరి వారిని ఆదర్శవంతంగా ఉంచుకొని వారి ద్వారా కదా. పౌలు అంటే అనేక విధాలుగా క్రైస్తవుల్ని రక్తం తాగేటువంటి భయంకర క్రూరుడైన, కానీ సౌలుని పౌలుగా మార్చేటువంటి మరి ఆ వ్యక్తి, మరి సౌలు అనే వ్యక్తి పౌలుగా మారిన అపోస్తలుల కొద్ది దీన్ని నీటికి తినేస్తే చదివితే సౌలు అనే వ్యక్తి పౌలుగా మారిన చరిత్ర కనబడుతుంది. క్రైస్తవుల్ని అంటే భయంకరంగా స్త్రీలను పురుషులు హింసించారు. కానీ వాడి చరిత్ర చూసుకుంటే మనం మార్గదర్శిక అటువంటి వ్యక్తులు దేవుడు సంధించి అక్కడ మార్చుకున్నట్లుగా మనం వాక్యం చూస్తున్నాం. అపోస్తలుల అంతా కనబడతాయి. అట్లాగా మనం మంచిగా భక్తులున్నారు, అబ్రహామును వీళ్ళందరూ చూసుకోవాలి. వారు ఎవరైతే దేవునికి కృతజ్ఞతాసులు చెల్లించారా, ఏ విధంగా బ్రతికారా, ఏ విధంగా నడుచుకున్నారో, బైబిల్లో 66 పుస్తకాలు కలిగిన మహావేద గ్రంథాల్లో ఇటువంటి ఆదర్శవంతమైనటువంటి మహానీయులు మనం ఉంచుకొని మనము ధ్యానం చేసుకుంటే, ప్రార్థన చేసుకుని మనకు ఆశీర్వాదం పిల్లరా. ఈ భూమి మీద బతికే 60-70 సంవత్సరాలు కూడా గ్యారెంటా లేదా? అది వాచికి ఒక సెల్ తీసుకున్నాము కాబట్టి ఇది కూడా గ్యారెంటీ లేదు. అయినప్పుడు కూడా భూమి మీద బతుకు దేవుడికి ఎక్కడ చూసినా నేరాలు, ఘోరాలు, మోసాలు, అక్రమాలు కదా. ఎక్కడ చూసినా కదా. నీళ్లు కూడా ఇప్పుడు ఎక్కడ పల్లెటూళ్ళకి ఇప్పుడు నీళ్లు అమ్ముకొని బతికోళ్ళు, రాయి అమ్ముకొని బతికోళ్ళు, ఇసుక అమ్ముకొని ఒకరు స్కామ్ ఒక రకంగా. కానీ దేవుని వాక్యం చెప్తుంది కదా, ఒకరు ఒక రకంగా పోదు. కానీ ఇప్పుడు పట్టణాల నుంచి పాలు వస్తున్నాయి, పల్లెటూరు నుంచి పాలు పోయి ఇప్పుడు నీళ్లు పట్టణాల నుంచి పల్లెటూరుకి వచ్చి అమ్ముడుపోతున్నాయి.